అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని అగాధంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ అభిప్రాయపడింది. ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు ట్రంప్ చేపట్టే ఆర్థిక చర్యలు ఆయా దేశాలు డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నాయని తెలిపింది. ప్రధానంగా అంతర్జాతీయ పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ను ఉపయోగించకుండా నిషేధానికి గురైన రష్యా, ఇరాన్, వెనిజువెలా వంటి దేశాలు డాలర్లలో చెల్లింపుల స్వీకరణను నిలిపేసేలా చేసిందని వెల్లడించింది. దీంతో భారత్, చైనా వంటి దేశాలు వాటి కరెన్సీలోనే ట్రేడింగ్ చేస్తున్నాయని పేర్కొంది. మరోవైపు డాలరేతర కరెన్సీల్లో ట్రేడింగ్ చేస్తున్నందుకు బ్రిక్స్ దేశాలపై 10% పన్నును ట్రంప్ ప్రతిపాదించారు. దీంతో బ్రిక్స్ దేశాలు కూడా డాలర్ ప్రత్యామ్నాయం వైపు వెళ్తున్నాయని పేర్కొంది. తమ ఒంటెద్దు పోకడ్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని అగ్రరాజ్యం గుర్తించడం లేదని సదరు సంస్థ వెల్లడించింది. అయితే వివిధ దేశాలు డాలర్ నుంచి దూరంగా జరగడం తిరుగుబాటు కాదని, వారికి మిగిలింది అదొక్కటే మార్గమని తెలిపింది. రష్యా, చైనాల మధ్య 90% వాణిజ్యం రూబుల్ లేదా యువాన్లలో జరుగుతోందని, భారత్ రూపాయలు, దిర్హాముల్లో రష్యా చమురు కొనుగోలు చేసినందుకు గాను చెల్లింపులు చేస్తోందని గుర్తు చేసింది. చివరికి పెట్రో డాలర్ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా కూడా డాలరేతర చమురు వ్యాపారానికి తెరతీసిందని పేర్కొంది. అమెరికా ఆంక్షలే ఆయా దేశాలను తొలుత డాలర్ ప్రత్యామ్నాయాలు వెతికేటట్లు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక బ్రిక్స్ దేశాలపై 10% పన్ను, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 500% టారిఫ్లు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను మరింత జటిలం చేస్తున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోని 10,000 బ్యాంకులను స్విఫ్ట్ వ్యవస్థ అనుసంధానిస్తుందని వెల్లడించింది. ఇది తటస్థ వేదికగా చెబుతారని, కానీ అమెరికా ఒత్తిడి కారణంగా ఇరాన్, వెనిజువెలా, రష్యాలకు స్విఫ్ట్ సేవలను నిలిపివేశారని గుర్తు చేసింది. దీంతో ఈ దేశాల నుంచి చమురు, గ్యాస్ కొనేవారు డాలర్కు ప్రత్యామ్నాయాలను ఎంచుకుని చెల్లింపులు చేస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలో రష్యా బ్యాంకులు చమురు చెల్లింపుల సెటిల్మెంట్లకు కూడా రూపీ అకౌంట్స్ను తెరిచాయి. మరోవైపు బ్రిక్స్కు కామన్ కరెన్సీని తీసుకురావాలన్న ప్రతిపాదనను భారత్, చైనాలు తిరస్కరించాయి. స్థానిక కరెన్సీల్లో ట్రేడింగ్ చేసుకుంటే డబుల్ డాలర్ కన్వర్షన్లను తప్పించుకోవచ్చు. అప్పుడు కనీసం 4% వరకు అయ్యే ఖర్చు ఆదా అవుతుందని జీటీఆర్ఐ నివేదికలో అభిప్రాయపడింది.